అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి అంటేనే లోతైన భావాలు, అపారమైన శక్తికి ప్రతీక. మీ రాశి తత్వం నీరు. ఆ నీరు ఎప్పుడు నిశ్శబ్దంగా కనిపించినా, లోపల ఎలాంటి తుఫాన్ ఉన్నా బయట మాత్రం శాంతంగా కనిపిస్తుంది. మీరు కూడా అంతే. బయటకు శాంతంగా, లోపల బలంగా, భావోద్వేగాల సముద్రంలా ఉండే మనుషులు. మీరు ఎప్పుడు పైపైన ఉండరు. దేనినైనా లోతుగా తాకుతారు. వృశ్చిక రాశి వారు ఒకసారి నమ్మితే ఆ మనిషి కోసం ప్రాణం ఇస్తారు. కానీ ఒక్కసారి మోసం చేస్తే మాత్రం ఆ మనిషి కోసం కన్నీటి చుక్క కూడా పడనివ్వరు. మీ ప్రేమలోనైనా, కుటుంబంలోనైనా, పనిలోనైనా చాలా లోతైన భావాలతో వ్యవహరించేవారు. ఎవరినైనా మీ హృదయాన్ని గాయపరిస్తే మీరు నవ్వుతూ ఉంటారు. కానీ ఆ మనసులో మాత్రం శబ్దం లేకుండా కరుగుతారు. కానీ అదే వృశ్చిక రాశి యొక్క అసలైన శక్తి. నువ్వు కరిగి బలహీనపడవు. బదులుగా నువ్వు అగ్నిలా మారిపోతావు. ఆ అగ్నితోనే తనను బాధించిన వారే క్షమించే వారిపై కరుణ చూపించే ఉన్నత స్థాయికి ఎదుగుతావు. అది వృశ్చిక రాశి యొక్క అసలైన సత్తా. అక్టోబర్ 20 తారీఖున వృశ్చిక రాశి వారికి మీకు ఈరోజు అదృష్టాన్ని పెంచే రోజని చెప్పుకోవచ్చు. నిన్నటి ఆత్మవిశ్వాసం ఈరోజు ఒక లోతైన ఆలోచనగా మారుతుంది. మీ మనసులో ఏదైనా ఒక విషయంలో గందరగోళం ఉంటే దానిని సమాధానం ఈరోజు మీ మనసులోనే దొరుకుతుంది. ఈరోజు మీరు అత్యవసరమైన పనులు చేయకుండా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టాలి. కార్యాలయంలో చిన్న చిన్న అపార్థాలు లేదా అనవసరమైన చర్చలు తలెత్తే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. వాటిపై ఎక్కువ సమయం వృధా చేయకుండా మీ ముఖ్యమైన పనిని రహస్యంగా, నిశ్శబ్దంగా పూర్తి చేయండి. మీ పని నాణ్యత మీ తరపున మాట్లాడుతుంది. ఆర్థిక పెట్టుబడులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించండి. తొందరపాటు వద్దు. మీ సంబంధాల్లో ఏదైనా లోతుగా దాగి ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఇది సరైన రోజని చెప్పుకోవచ్చు. మీ భాగస్వామి మనసులోని మాటలను మీరు అర్థం చేసుకుంటారు. మీరు మాట్లాడకుండానే మీ భావోద్వేగాలను పంచుకునే అద్భుతమైన సమయం ఇది. అయితే భావోద్వేగాలలో మునిగిపోయి పాత గాయాలను మళ్ళీ తవ్వుకోకండి. ఆర్థిక విషయాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి అనవసరమైన ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవడం ఈరోజు వాయిదా వేయండి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి, ముఖ్యంగా భూమి లేదా గృహానికి సంబంధించిన వాటి గురించి ఆలోచించడానికి ఇది అద్భుతమైన రోజు. ఒక ఆర్థిక సహాదారుని కలవడానికి సమయం కేటాయించుకోవచ్చు. ఈరోజు వృశ్చిక రాశి వారు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మీ రాశి తత్వం నీరు కాబట్టి ఈరోజు స్విమ్మింగ్ చేయండి లేదా చల్లటి నీటితో స్నానం చేయండి. ఇది మీ భావోద్వేగాలను సమతుల్యం చేస్తుంది. గత విషయాల గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టకపోతే ఓం అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి మీరు చేయవలసిన ఒక చిన్న పని లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మీకు స్పష్టమైన సూచన లభిస్తుంది. ఈరోజు ఎవరినైనా కొత్తగా కలిస్తే వారు మీ జీవితంలోకి ఒక మార్పును తీసుకురావడానికి వచ్చారని గుర్తుంచుకోండి. అక్టోబర్ 21 వృశ్చిక రాశి వారికి ఇది మీ జీవితంలో ఒక కీలకమైన రోజు. ఎప్పటి నుంచో మీరు మనసులో పెట్టుకొని ఎదురుచూస్తున్న విషయం, ఒక ముఖ్యమైన కోరిక ఇప్పుడు మీకు సాకారం అవుతుంది. కొత్త పనికి, ఉద్యోగానికి ఆఫర్ రావచ్చు లేదా గతంలో మీరు పడిన కష్టం ఎట్టకేలకు ఘనమైన ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు మీరు పనిచేసే వారికి మీ నిర్ణయ శక్తిని, ధైర్యాన్ని మేనేజర్లు గౌరవిస్తారు. మీ ప్రయత్నాలు అధికారికంగా గుర్తింపు పొందుతాయి. కొత్త బాధ్యతలు, ముఖ్యమైన ఆర్థిక సంబంధిత బాధ్యతలు వస్తాయి. భయపడవద్దు. మీరు వాటిని అద్భుతంగా, విజయవంతంగా పూర్తి చేస్తారు. బిజినెస్లో ఉన్న వారికి కొత్త ముఖ్యమైన ఒప్పందాలు కుదురుతాయి. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి లేదా విదేశాల నుంచి మంచి సమాచారం లేదా లాభం వస్తుంది. దీర్ఘకాలికంగా మీరు స్థిరమైన లాభం వచ్చే మార్గం ఈరోజు స్పష్టం అవుతుంది. ప్రేమలో ఉన్న వారికి మీ ప్రేమ సంబంధం మరింత లోతుగా, మరింత బలంగా మారుతుంది. మీరు మీ భాగస్వామితో చెప్పాలనుకున్న మాట, దాచిపెట్టిన నిజమైన భావాన్ని ఇవాళ చెప్పండి. ఆ ఒక్క నిజమైన మాటతో మీ బంధం జీవితాంతం నిలిచిపోయే శక్తిని పొందుతుంది. సింగిల్స్కి ఈరోజు ఆకర్షణీయమైన వ్యక్తి పరిచయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
వివాహితులైన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు ఉన్నా వాటిని పరిష్కరించుకోవడానికి ఈరోజు ఉత్తమమైనది. అహంకారాన్ని పక్కన పెట్టి ప్రేమగా మాట్లాడండి. సాయంత్రం ఒక చిన్న రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేస్తే మనసు ప్రశాంతంగా, బంధం బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా వృశ్చిక రాశి వారికి ఇవాళ మీలో దేవుని అనుభూతి, అంతర్దృష్టి ఎక్కువగా ఉంటుంది. మీ మనసు చెప్పే మాట వినండి. ఒక చిన్న దీపం వెలిగించి ఓం నమఃశివాయ అని 3 సార్లు జపించండి. మీ లోపల ఉన్న ఆత్మను మీరు గుర్తిస్తారు. అక్టోబర్ 22 వృశ్చిక రాశి వారికి ఇవాళ మీకు భావోద్వేగ పరంగా కొంచెం సున్నితమైన రోజని చెప్పుకోవచ్చు. గతం గురించి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. కానీ ఆ జ్ఞాపకాలతో మీరు బాధపడవద్దు. అవి మీకు కొత్త దిశను చూపించే, గత తప్పులను సర్దుకునే సూచనలు మాత్రమే. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత మానసిక ఒత్తిడి, పనిభారం ఉన్న చివర్లో మీరు అనుకున్న దానికంటే మెరుగైన విజయం సాధిస్తారు. మీ కష్టం మాత్రం వృధా కాదు. ఆఫీస్లో ఒక సీనియర్ వ్యక్తి లేదా అనుభవజ్ఞుడైన స్నేహితుడు మీకు ముఖ్యమైన సాయం లేదా మార్గదర్శకత్వం చేస్తారు. ధన సంబంధిత విషయాల్లో మీరు ఆశించిన డబ్బు రాక విషయంలో కొన్ని ఆలస్యాలు, చిన్న అడ్డంకులు ఉండవచ్చు. కానీ నిరాశపడవద్దు. డబ్బు రాక ఆలస్యం మాత్రమే, రాకపోవడం కాదు. సాయంత్రం తర్వాత లేదా రాత్రి వేళలో ఒక శుభవార్త లేదా డబ్బులకు సంబంధించిన పరిష్కారం మీకు ఈరోజు లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి ప్రేమ విషయాల్లో ఈరోజు కీలక మార్పు. ఒక పాత బంధం లేదా గతంలో మీరు దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించవచ్చు. ఇది ఒక కొత్తగా పరిణితి చెందిన బంధంగా మొదలయ్యే అవకాశం ఉంది. కానీ ఈసారి మీరు స్పష్టంగా, ధైర్యంగా మాట్లాడండి. మీ భావాలను దాచుకోకండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి స్పష్టతే నిజమైన బలం. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు, ఇంటి విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చినా అవి త్వరగా పరిష్కారం అవుతాయి. పెద్దల సలహా వినండి. వారి అనుభవం ద్వారా ఒక సమస్య పెద్దదిగా మారకుండా నివారించవచ్చు. మీ తల్లి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఆధ్యాత్మికంగా వృశ్చిక రాశి వారు ఈరోజు మీలో ఒక లోతైన మార్పును, అనుభూతిని చెందుతారు. మీ లోపల నిద్రిస్తున్న ఆరుద్ర నక్షత్ర శక్తి మేల్కొంటుంది. వృశ్చిక రాశి వారు మీకు దేవుడు మీ మనసుకు శాంతిని ప్రసాదిస్తాడు. మీకు ఇష్టమైన దేవుడికి ఎర్రని పుష్పాన్ని సమర్పించండి. వృశ్చిక రాశి వారు మీరు బలహీనంగా కనిపించినా, నిశ్శబ్దంగా ఉన్నా నిజానికి మీరు అద్భుతంగా బలమైన వారు. మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా మీలో గాలివాన నడుస్తుంది. కానీ ఆ తుఫాన్లో కూడా మీరు నిలబడతారు. ఎందుకంటే దేవుడు మీ వెంటే ఉంటాడు. మీ మనసు బాధపడినప్పుడు, ఒంటరిగా అనిపించినప్పుడు గుర్తుంచుకోండి. వృశ్చిక రాశి వారు లోతుగా జన్మిస్తారు, లోతుగా బాధపడతారు. కానీ చివరికి ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే ఆదర్శంగా నిలుస్తారు. మీ సైలెన్స్ కూడా మీ బలం. మీరు చేయవలసిన ముఖ్య విషయం అనవసరమైన రహస్యాలను, గతాన్ని వదిలేసి వర్తమానంలో మీ శక్తిని కేంద్రీకరించండి. వృశ్చిక రాశి వారు ఈ లోతైన జాతకం మీ మనసుకు తాకితే, మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ప్రియమైన ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. మరియు ఇలాంటి అద్భుతమైన రోజువారీ, నెలవారీ జాతకాలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గుర్తుని నొక్కడం మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీ జీవితంలో దైవ ఆశీర్వాదాలు అపారమైన అనుగ్రహాల రూపంలో ప్రవహిస్తాయి.